मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। కొత్త ఫోన్ కి బదులుగా రాయిని పెట్టేశాను. వాళ్ళు ఈ బాక్స్ ని ఓపెన్ చేసేలోగా నేను అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాను. తప్పంతా కంపెనీ వాళ్ళ మీద పడుతుంది. ఇదిగోండి మీ ఫోన్ మేడం. అరే ఏమిటిది? ఫోన్కి బదులు రాయింది. ఆ వ్యక్తి డబ్బులు తీసుకువెళ్ళాడు. కంపెనీ వాళ్ళు నన్ను మోసం చేశారు. దొంగ దొంగ దొంగ! నేను ఈ ప్రపంచంలో మహా తెలివైన వాడి మేధావిని. కావలసిన వస్తువులన్నీ ఇలా ఫ్రీగా కొట్టేయొచ్చు. మేఘాల మధ్య ఇలా స్నానం చేయడం ఎంత హాయిగా ఉందో. ఇప్పుడేగా నీళ్లు పోసారు, మళ్ళీ నురగొస్తుంది. ఇది మామూలు షాంపూయే, మరి ఇంత నురగ ఎలా వస్తుంది? ఇంత నురగ ఎక్కడి నుంచి వస్తుందా అని నేను ఇందాక నుంచి ఆలోచిస్తున్నాను. నేను నిన్ను వదిలిపెట్టను. ఈ ఫోమ్ బాల్ ని నువ్వేవీ చేయలేవు. ఈ ఫోమ్ బాల్ ని బద్దలు కొట్టి చూద్దాం. సారీ షాంపూ అయిపోయింది. నేను నిన్ను వదిలిపెట్టను. గుమ్మం ఒకటి ఏడ్చింది కదా, మీరిద్దరూ ఎందుకని కిటికీలోంచి వస్తున్నారు? ఎందుకంటే మీరు లేచి తలుపు తెరవాలి కదా బాస్. రిటైర్మెంట్ వయసు వచ్చేసింది కదా, ఎందుకు మిమ్మల్ని కష్టపెట్టడం అని. ఏమన్నావు? ఊరికే జోక్ చేశాను బాస్, ఏమి అనుకోకండి. ఫోన్ మేడం. ప్రజలకు ఆన్లైన్ లో డెలివరీ చేస్తామన్న పేరుతో ఈ సోను దొంగతనాలు చేస్తున్నాడు. మనుషులు ఎంతో ఆశతో వాళ్ళ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళని తను మోసం చేస్తున్నాడు. దీనికి అతనికి శిక్ష పడాల్సిందే. అవునవును, ఖచ్చితంగా పడాల్సిందే. రండి, వీడికి కూడా గుణపాఠం నేర్పించాల్సిందే. పాప ప్రక్షాళన చేద్దాం. రండి. అదిగో అక్కడున్నాడు, మళ్ళీ ఏదో దొంగ పని చేయబోతున్నాడు. రండి వాడికి సర్ప్రైజ్ ఇద్దాం. ఈ రోజు నాకు ఒక గొప్ప స్మార్ట్ ఫోన్ దొరకబోతోంది, అది కూడా ఫ్రీగా. క్యారెట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆర్డర్ చేసింది స్మార్ట్ ఫోన్ కదా.
క్యారెట్ స్మార్ట్ ఫోన్ గా మారిపోయింది. సోను లడ్డు తింటావా? లడ్డునా? ఇంతకీ మీరెవరు? ఫోన్ లో నుంచి చెయ్యలా బయటకు వచ్చింది. ఇంతకీ నా పేరు తెలుసు? అరే నీ మొహం మీద నీ పేరు రాసింది చూడు. సోను దొంగ. వావ్, ఎంత అద్భుతంగా మేకప్ వేసుకున్నావో. ఫోన్ ఎక్కడికి వెళ్ళిపోయింది? నా జేబులో ఉంది. బాబా ఇక్కడి నుంచి పారిపో. ఏ ఆగాగు, ఫోన్ తీసుకుని వెళ్ళు. అరే సోను బాబు, ఇదిగో నాన్న, నీ ఫోన్ తీసుకుని వెళ్ళు. బైక్ దానంతటా అదే వెళ్తోంది. కాదు, నేనే నడుపుతున్నాను. అరే బ్రదరు, నీ ఫోన్ తీసుకుని వెళ్ళు. అంతా మురికైపోయింది. ఇదిగో నీ మొహం తుడుచుకో. అయ్యో, నీ కళ్ళు కనపడవా? నీకే కళ్ళు కనపడడం లేదు. వీడికి నోరెక్కువ అనుకుంటా. ఫిష్, వీడికి బాగా బుద్ధి చెప్పండి. కాపాడండి, కాపాడండి, కాపాడండి. ఇంతకీ మీరిద్దరెవరు? భూతాళం. నువ్వు మమ్మల్ని ఆన్లైన్ లో ఆర్డర్ చేసావు కదా, మర్చిపోయావా? లేదు, నేను భూతాన్ని ఆర్డర్ చేయలేదు. నువ్వు నన్ను ఒక్కసారి కూడా వేసుకోలేదు. నువ్వు నన్ను కూడా వేసుకోలేదు. నన్ను నువ్వు ఆర్డర్ చేసి ఇక్కడ ఇలా పడేస్తావా? నేను మీ ఇద్దరిని ఆర్డర్ చేయలేదు. ఆర్డర్ చేసింది వేరే ఎవరు. అంటే నువ్వు వాళ్ళ దగ్గర నుంచి ఈ వస్తువుల్ని దొంగిలించావు. సరిగ్గా చెప్పావు. ఇతన్ని మీరు కొట్టకండి. ఇతను కేవలం మిమ్మల్ని దొంగిలించాడంతే, ఆర్డర్ చేయలేదు. ఆర్డర్ చేయలేదు గాని నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఖైదు చేసావు కదా. నా జీవితాన్ని నాశనం చేసావు. అరే, నేను బాస్కెట్ బాల్ ని దొంగిలించలేదు. అసలు ఇది ఎలా వచ్చింది? ఇప్పుడే ఒక అబ్బాయి నన్ను ఆర్డర్ చేశాడు. ఆ డెలివరీ నీ దగ్గరికే రాబోతోందని నాకు తెలిసింది. అందువల్ల నేనేమనుకున్నానంటే ఎలాగైనా నువ్వే దొంగిలిస్తావు కదా, ఎందుకని నేనే వచ్చేసాను. అవును, తనకి శిక్ష పడి తీరాలి. ఇతన్ని విడిచిపెట్టకూడదు. ఒక నిమిషం, ఒక నిమిషం. నేను మీ ఇద్దరిని అసలు ఆర్డర్ చేయలేదే, దొంగతనం చేయలేదు. మరెలా? మేమిద్దరం ఒకరు కొట్టే ఒకరు ఫ్రీ. నేను ఇతనికి ఫ్రీ, ఇతను నాకు ఫ్రీ. ఇంతకీ మీరిద్దరు ఎవరికి ఫ్రీ? నాకు ఫ్రీ. సోదరి సోదరమణులారా, వాణ్ణి పట్టుకోండి. నన్ను వదిలేయండి. నాకేం అర్థం కావడలేదు. నన్ను దయచేసి క్షమించండి, క్షమించండి. ఇక నుంచి నేను దొంగిలించాను, నన్ను నమ్మండి. దొంగతనం చేసినందుకు నిన్ను పోలీసులు దండిస్తారు. వీడిని కూడా పార్సిల్ చేయండి. ఈ రోజు ఆ దొంగ డెలివరీ బాయ్ సోనుని పట్టుకునే తీరతాను. సార్, వాడు ఎవరి చేతికి దొరకలేదు, మీకెలా దొరుకుతాడు సార్?
ఇలా చూసారా, పట్టుకున్నాను. మీకు మీరే సాటి సార్. Game on. Now game on with Kiko. And get your power mode on. If you have not experienced the same, download the game. Available on Google Play.